హాయ్ అండి. నమస్తే. ఈరోజు సింపుల్‌గా నేతి మైసూర్ పాక్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్‌గా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో 1 కప్ శనగపిండి యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది సిమ్‌లో పెట్టి స్లోగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ నెయ్యిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో 1 కప్ షుగర్ యాడ్ చేసుకొని అందులో 1/4 కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది లైట్ తీగ పాకం రావాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకి లైట్‌గా తీగ పాకం వచ్చే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా వచ్చాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి, నెయ్యి మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకొని కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. సో దీంట్లో ఇప్పుడు ఇంకా హాఫ్ కప్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, లేదా హాఫ్ కప్ నెయ్యి, హాఫ్ కప్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది కరెక్ట్ టెక్స్చర్ మనకి ఎలా వచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఇలా ప్యాన్కి కొంచెం వదులుతుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఫింగర్తో మన పిండిని తీసుకుని ఇలా రౌండ్గా చేస్తే ఉండలాగా ఫామ్ అవ్వాలి. అలా వస్తేనే కరెక్ట్ టెక్స్చర్ వచ్చినట్టు. ఇప్పుడు ముందుగా ఒక బౌల్కి ఆయిల్ రాసి పెట్టి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న దాన్ని. అది పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టేసి నెక్స్ట్ పూర్తిగా డ్రై అయ్యాక ఇలా షేప్స్ అండ్ చుట్టూతా కట్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ ఈజీగా నేతి మైసూర్ పాక్ ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. చేయడం చాలా సింపుల్ అండ్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.